నేను పర్విని డీటెయిల్ చూస్తే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం డ్రైనేజీలు వీధి లైట్ల సమస్యలను కూడా పరిష్కరించలేకపోయారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శించారు. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆయన రుద్రంపేట పంచాయతీలో పర్యటించారు. ఆంజనేయ స్వామి ఆలయం నుంచి బయలుదేరిన ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. రుద్రంపేట పంచాయతీలో డ్రైనేజీలు, దోబిఘాట్లు, రోడ్లు, వీధి లైట్ల సమస్యలు ఎక్కువగా ఎమ్మెల్యే దృష్టికి వచ్చాయి. ఇక సీఎం చంద్రబాబు సహకారంతో నిధులు మంజూరై ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే దగ్గుపాటి చెప్పారు. రెవెన్యూ ప్లాంటేషన్ కానీ రుద్రంపేట పంచాయతీ విస్తీర్ణం ఎక్కువ ఉంది. రెవెన్యూ ప్లాంటేషన్ కానీ దాదాపు 30,000 మొక్కలు ఇక్కడ నాటబోతున్నాం. మా ఎండిఓ గారికి కానీ చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఒక 4,500 మొక్కలు నాటామని చెప్పడం జరిగింది. మిగతా ఇంకా ఒక 30,000 మొక్కలు ఇక్కడ రుద్రంపేట పంచాయతీలో నాటడం జరుగుతుంది. అలాగే గత 5 ఏళ్లలో రుద్రంపేట నుంచి తగరకుండుకు పోయే రోడ్డు చాలా అంటే కేవలం కంకరీ పరిచేసి గత 5 ఏళ్లలో వదిలేశారు. ఇప్పుడు మా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వారి చొరవతో దాదాపు 5.5 కోట్లతో ఆ రోడ్డు కానీ వేయించడం జరిగింది. దాన్ని కానీ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎలక్ట్రికల్ సమస్య గతంలో ఎక్కడే కానీ ఒక సింగిల్ పోల్ మార్చిన దాఖలాలు లేవు. అలాగే ఒక ట్రాన్స్ఫార్మర్ మార్చిన దాఖలాలు లేవు. ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కానీ కరెంట్ వీక్గా ఉంది, కరెంట్ ఇబ్బందిగా ఉంది, సరిగ్గా రావట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇందాకే మా ఎస్సీ గారితో మాట్లాడాను. సాయంత్రం లోపల మా డిఈ గారు, ఏఈ గారు అంతా వచ్చి ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎలక్ట్రికల్గా దాదాపు ఒక 10 ట్రాన్స్ఫార్మర్లు అవసరం అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ ట్రాన్స్ఫార్మర్లు కానీ వీలైన తొందరగా చేంజ్ చేసి అక్కడ ఉండే పోల్స్ కానీ చాలా వరకు వంగిపోయినాయి పోల్స్, అవి కానీ చేంజ్ చేసి రుద్రంపేట పంచాయతీని అభివృద్ధి వైపు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం. రెవెన్యూ ప్లాంటేషన్ కానీ రుద్రంపేట పంచాయతీ విస్తీర్ణం ఎక్కువ ఉంది. రెవెన్యూ ప్లాంటేషన్ కానీ దాదాపు 30,000 మొక్కలు ఇక్కడ నాటబోతున్నాం. మా ఎండిఓ గారికి కానీ చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఒక 4,500 మొక్కలు నాటామని చెప్పడం జరిగింది. మిగతా ఇంకా ఒక 30,000 మొక్కలు ఇక్కడ రుద్రంపేట పంచాయతీలో నాటడం జరుగుతుంది. అలాగే గత 5 ఏళ్లలో రుద్రంపేట నుంచి తగరకుండుకు పోయే రోడ్డు చాలా అంటే కేవలం కంకరీ పరిచేసి గత 5 ఏళ్లలో వదిలేశారు. ఇప్పుడు మా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వారి చొరవతో దాదాపు 5.5 కోట్లతో ఆ రోడ్డు కానీ